ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే ధ్యానించి కొద్ది మాటలు పాడే ఈ పాట మీకు దినమంతటికి ప్రోత్సాహకరంగాను ఆధ్యాత్మికంగా ప్రశాంతతలోనికి నడిపిస్తుందని మీ ఏకీభావాన్ని బట్టి మీ సమాధానాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అనుదినము ఆయన్ను అనుదిన వాగ్దానం ద్వారా ధ్యానించే అవకాశాన్ని కలిగిస్తుంది మన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రాలు. కీర్తన ద్వారా ప్రభుని స్తుతిద్దామా? పాపము దాగొను నా బావి, లోతును ఎరిగిన వారెవరు, పోరాట వాటికయౌ నా బ్రతుకును జూచినదెవరు, పాపికిని పాపమునకును భేదము చూపిన వారెవరు, పాపినికా పాడుటకై సిలువ ధరించిన వారెవరు, పరదైసు ద్వారములు ప్రేమతో తెరచెను నా కొరకై, ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే, పాపక్షమా యేసునిలో శరణునో సంగుచు కనిపించే ప్రభు ప్రేమ. హల్లెలూయా. చాలా అద్భుతమైన అర్థాన్ని ఇచ్చే పాటిది. ఈ లోకంలో దేవుళ్ళమని చెప్పుకునేవారు, దేవుళ్ళ అవతారమని చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అయితే వారంతా సంసార బాంధవ్యాలు, యుద్ధాలు, రాక్షస సంహారాలు, దుష్ట శిక్షణలు చేసి దేవుళ్ళము దేవతలమని పిలువబడిన వారుగా ఉన్నారు. అయితే పాపి అని తెలిసినప్పటికీ ఆ పాపి కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవ్వరూ లేరు, ఒక్క యేసు ప్రభు తప్ప. పాపిని చంపకుండా అతడిలో ఉన్న పాపాన్ని చంపి పాపిని పరిశుద్ధినిగా చేసి బ్రతుకునిచ్చి ప్రేమతో పరలోక ద్వారమును తెరిచినవాడు యేసుక్రీస్తు ఒక్కడే. పాపులందరికీ బదులుగా సిలువను ధరించినవాడు ప్రభు ఒక్కడే. లోకంలో మతాన్ని, భేదాలను, తత్వాలను, తపజపాలను, ఆచారాలను బోధించే మతాలు ఎన్నో ఉండొచ్చు, కానీ యేసుప్రభు ఒక్కడే మార్గాన్ని చూపించాడు, ఆచరించినాడు. ఆయనకు శిష్యులుగా కాదు, ఆయనకు భక్తులుగా కాదు, ఆయన్ని సేవించేవారుగా కాదు, ఆయనకు వారసులుగా, కుమారులుగా, కుమార్తెలుగా తానుండు స్థలములో మనల్ని కూడా ఉంచడానికి, మనల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ఇదే ప్రభు ప్రేమ, ఇదే ఈ పాట చెబుతున్న నిజమైన సత్యం, ఇదే మనందరి హృదయాల్లో ప్రతిధ్వనించాల్సిన తొలి కేక. పాపాన్ని క్షమించి ప్రభువు శరణు కోరడమే మనిషి జీవితానికి నిజమైన అర్థం. ఈ పాటను బట్టి దేవుని స్తుతించండి. నేటి వాగ్దానాన్ని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 20వ వచనం. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. చాలా అద్భుతమైన మాటలు, భయాన్ని కలిగించే మాటలు ఇందులో ఉన్నాయి కదా. ఒక మనిషి జీవితంలో ఉన్న భక్తిహీనత అతనిని నాశనం దిశగా నడిపిస్తుంది అని బైబిల్ చెప్తుంది. నాశనం అనేది అన్ని విషయాలలో వర్తిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలకు, పిల్లల భవిష్యత్ నష్టాలకు, వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం, ఇలా ప్రతి స్థితిలోనూ నాశనానికి కారణం వారి జీవితాల్లో ఉన్న భక్తిహీనతే. ప్రార్థనా జీవితం లేకపోవడం, సంఘంతో సహవాసం లేకపోవడం, ఆధ్యాత్మికంగా ఎదుగుదల లేకపోవడం, పరిశుద్ధాత్మ సహవాసం కలిగి లేకపోవడం కుటుంబాల్లో భక్తిహీనత వైపు, నాశనం వైపు నడిపిస్తున్నాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెహోవా తన్ను ప్రేమించే వారందరినీ కాపాడువాడు. దేవుడు ప్రేమించే వారిని కాపాడతాడట.
ప్రశ్న వేసుకుందాం ఇవాళ. మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉన్నామా, లేదా లోకాన్ని ప్రేమిస్తున్నామా? ఈ యోహాను భక్తుడు అంటాడు, ఎవరైతే లోకాన్ని ప్రేమించాలి అని అనుకుంటారో, లోకంలో వాటిని ప్రేమిస్తారో, వారిలో తండ్రి ప్రేమకు చోట్లేదు, దేవుని ప్రేమ ఉండదు అంటాడు. అయితే మనం దేవుణ్ణి అయినా ప్రేమించాలి, లోకాన్ని అయినా ప్రేమించాలి. రెండింటినీ ప్రేమిస్తాను అంటే వీలు కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే అన్ని విషయాల్లో ప్రయోజనాన్ని, మేలుని, అభివృద్ధిని చూస్తాం. లోకాన్ని ప్రేమిస్తే అన్ని విషయాల్లో నాశనాన్ని, పతనాన్ని చూస్తాం. లోకాన్ని ప్రేమించి నష్టపోయిన వారు ఎందరో మనకు బైబిల్లో కనిపిస్తారు. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారు, ప్రభు కోసం జీవించిన వారు నానాటికి ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రియా సహోదరులారా, దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈరోజు ఆయనను మనం ప్రేమించడానికి, ఆయన మనల్ని ప్రేమించి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఆయన్ను ప్రేమించాలి అంటే, మొదట ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాం. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని దావీదు భక్తుడు మాట్లాడిన మాట మనందరికీ తెలుసు. అయితే ఈ మాటకు అర్థమేంటో తెలుసా? దేవుడు మనల్ని తప్పించేవాడు, కాపాడేవాడు. ఎందుకు అంటే మనము ఆయన్ను ప్రేమిస్తాం కాబట్టి. తనను ప్రేమించే వారి చుట్టూ ఆయన కంచె వేస్తాడు. ఇంతగా భద్రపరిచే దేవుడు, తప్పించే దేవుణ్ణి, కాపాడే ప్రభువుని ప్రేమిస్తున్నావా మరి ఇవాళ? ఎన్నోసార్లు మనకు తెలియకుండా, అనేక సార్లు తెలిసి, ఎన్నో పరిస్థితుల్లో దేవుని చేత మనము తప్పించబడ్డాము. ఎన్నో అపాయాల నుండి నేటి వరకు తప్పించబడ్డామంటే కేవలము ప్రభు మనల్ని కాపాడమే. మరి దేన్ని ప్రేమిస్తున్నావు? మనుషులను ప్రేమిస్తున్నావా? అందాన్ని ప్రేమిస్తున్నావా? నీకున్న ధనాన్ని ప్రేమిస్తున్నావా? ప్రభువును ప్రేమించినప్పుడు భద్రపరచబడతావు. ప్రభువును ప్రేమించినప్పుడు కాపాడబడతావు. ప్రభువును ప్రేమించినప్పుడు తప్పించబడతావని ఈరోజు వాగ్దానం సెలవిస్తుంది. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. ఈ లోకంలో పాపికిని, పాపమునకును దూరం చేసి పాపిని పరిశుద్ధునిగా మార్చినవాడు నీ ఒక్కడివేనని కీర్తన ద్వారా సెలవిచ్చినందుకు స్తోత్రాలు, స్తుతులు. ఈ మాటలతో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించేవారుగా, నీ చేత తప్పించబడేవారుగా, నీ ద్వారా భద్రపరచబడేవారుగా వారిని ఉంచండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో ఫలింపచేయండి. ఈ వాగ్దాన ఆశీర్వాదాలు కుమ్మరించండి. దీని ఆశీర్వాదాలతో నింపండి. ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కృప తోడుగా ఉంచమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.